మహిళలకు సంబంధించి కానివ్వండి, పిల్లలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే చెప్పేశారు. అయితే కొంచెం తక్కువ డబ్బులు ఉండటంతో కొంచెం అరకొరగా బడ్జెట్ ఉందని చెప్పి ఆర్థిక విశ్లేషకులు తల్లికి వందనంతో పాటు రైతులకి పెట్టుబడి సాయం, తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం, మిగతా చాలా చెప్పారు. మరి ఇవన్నీ అందితే బాగుంటుందా? పథకాలు కొంచెం ఆగినా పర్లేదా? అందితే బాగుంటుంది. మరి అందాలి కదా, పథకాలు అందాలి అందరికి, ఎవరికి వాళ్ళకి. జగన్ అయితే బాగానే ఇచ్చాడు. ఈయన వచ్చిన కానీ ఏమి లేవు మాకు, అసలు ఏమీ రావట్లేవు. ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఉంటే ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం పిల్లలతో పాటు. చాలా గతంలో ఏమన్నారంటే బటన్ నొక్కేది ముసలిదాని నొక్కేసిద్ది బటను, కానీ డబ్బులే రావని చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు ఎందుకు నొక్కట్లేదు? మరి ఏది పెట్టలేదు కదా, వాళ్ళు పెడితే వీళ్ళు నొక్కుతారు. వాళ్ళు పెట్టలేదు కదా, అందుకే ఎవరు అవ్వట్లేదు ఏది. అసలు నిజంగా అసలు ఏమీ రావట్లేదండి, ఇబ్బందిగా ఉంది. రేట్లు కూడా అన్నీ తగ్గిస్తామన్నారు, ఏమీ తగ్గించలేదు, అన్నీ పెరిగిపోయినాయి. ఏం అడుగుతాం, ఎవరిని అడుగుతాం? మా కోళ్ళు వాలంటరీ 8 నెలలు జీతం చేసింది, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఎగ్గొట్టేశారు, ఏమీ చెప్పలేదు, కనీసం సమాధానం కూడా చెప్పలేదు. ఏడుస్తున్నారు చిన్నపిల్లలతో పాటు ఇంట్లో. మరి అన్ని మోసాలే కదండి, ఇంకేం చెప్తాము? గ్యాస్ సిలిండర్ డబ్బులు ఖచ్చితంగా పడుతున్నాయి. ఏమీ లేదండి, మాకైతే రాలేదు ఇప్పటి వరకు. 4 బండలు తీసుకున్నా, నాకేం రాలేదు. పళ్ళ చూసుకుంటేనేమో 3వ తారీఖు పెన్షన్లు ఏమన్నా టయానికి అందుకున్నారా? ఇది 1వ తారీఖు. మా ఇంట్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు లేరు, కాకపోతే కొందరికి అందుతున్నాయి అంటున్నారు. పెన్షన్లు అయితే మాకు రావు ఎవరికి, మా ఇంట్లో లేరు. ఏమంటున్నారంటే జూను తర్వాత ఏదైతే ఉందో రైతులకు కూడా ఇవన్నీ కూడా కలిపి ఇచ్చేస్తామంటున్నారు, కానీ మరి డబ్బులు లేవని ఒక పక్క అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏం మాట్లాడలేదు? మనకు తెలియదు కదండి, మరి ఎందుకు ముందేమో అన్నీ చేస్తాము అన్నీ చెప్తాం అన్నారు, కానీ మరి ఇప్పుడేం మాట్లాడలేరు. ఇంకేం చెప్తాం మరి? ఆయన సినిమాల్లో యాక్షనే కానీ ఇవి రియల్గా ఏమి లేదండి. సినిమాల్లో చెప్పినంత రియల్గా బయట లేదు, అంతే నమ్మొద్దా? జగన్ హయాంలో ఏంటంటే కరోనాలో కూడా మేము పథకాలు అప్లై చేసామంట. బాగా చేశాడండి జగన్. కరోనాలో కూడా అందరిని ఆదుకున్నాడు, వాలంటీర్లను బాగా చూశాడు, ముసలాళ్ళని పట్టించుకున్నాడు, స్కూల్ పిల్లల్ని పట్టించుకున్నాడు. జగన్కి చాలా బాగా చేశారండి. జగన్ వస్తే చాలా మంచిది. ఎలా ఉంటుంది మేడం? 4 ఏళ్ళు నిజంగా చెప్పినట్టు అమరావతి, పోలవరం ఇవన్నీ అయిపోతాయి, ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. నిజంగా జరుగుతుందా? కంపెనీలు వస్తాయి అంటున్నారు 6 నెలలు. ఏమీ చేయరండి, అవన్నీ జరిగే పనులు కాదు. ముందు అన్న మాట ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్న మాట ఇంకా ముందు ఉండదు. అదంతా జరిగేది కాదండి, ఏమి చెప్పలేదు, ఏం చేసేటట్టు కనపట్టలేదు. థ్యాంక్ యూ. ఇస్తే బాగానే ఉంది, కానీ చంద్రబాబు అన్ని మాయ మాటలేగా. బడ్జెట్ సమావేశాల్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఏమంటున్నారంటే జూన్ నుంచి అన్నదాత సుఖీభావుతో పాటు పిల్లలకు 15,000 ఏదైతే తల్లికి వందనం కింద ఇస్తామంటున్నారో అవి ఇస్తామంటున్నారు. మీకు నమ్మకం ఉందా? మాకైతే లేదు. ఎందుకంటారు? ఇస్తానన్నారు, గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, అది ఇంతవరకు బండ్ ఫ్రీ లేదు, అకౌంట్లో పడట్లా. మరి తల్లికి వందనం ఏడవుతాయి డబ్బులు, అదే అందుకని నమ్మకం లేదు. అంటే మేడం జూన్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇస్తామంటున్నారు కదా, దీప పథకం ఎప్పుడన్నారు? ఏ నెల నుంచి రావాలి? దీపావళికి వదిలేరు, ఇప్పుడు ఎంతో మంత్ అయిపోయింది, ఇంకా రాలేదు ఇంతవరకు. అది చేయగలరా? అంటే డబ్బులు లేవంటున్నారు కదా మేడం. డబ్బులు లేవు అన్నప్పుడు ఆ పథకాలు అలాగే ఇస్తారు, డబ్బులు లేనప్పుడు మరి పథకాలు ఇచ్చారు, మరి చెప్పాలి కదా, ఇచ్చినప్పుడు ఇవ్వాలి. నిజంగా 20,000 కోట్లు అవసరమయ్యే చోటేమో 12,000 కోట్లే పెట్టారు, 12,000 కోట్లేమో 3,000 కోట్లే చేశారు. అంటే ఈ పథకాలకి అడ్జస్ట్మెంట్లు చేస్తామంటున్నారు. అడ్జస్ట్మెంట్ చేస్తే ఒకరికన్నా ఇద్దరికన్నా పడాలి, అసలుకి ఎవరికి పడకుండా అలా కుదిరిద్ది. గతంలో మేము అంతా ఇచ్చాం కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతున్నారు. అప్పుడేమో అనుకున్నారు? లేదు, అనుకోలేదు. తదుపరి ఎలా ఉంటుంది అంటే 9 నెలల పరిపాలన. వాలంటీర్ అన్నారు, ఇస్తాము 10,000 చేస్తామన్నారు. ఆ వాలంటీర్ జోలే లేదు అసలుకి. వాలంటీర్ కనీసము 10,000 ఇస్తాము అని అన్నారు, 5,000 కైనా ఒప్పందం చేసుకోలేదు. ఇంతవరకు అది మాటే లేదు అసలుకి. 9 నెలల పరిపాలనలో పనులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏమున్నాయి చెప్పండి? పనులు అయితే ఏం లేవు. అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే ఈ ఇసుక దొరికినా ఏం దొరికినా పనులు ఉండేవి కదా, ఏమైనా ఉందా? మాకైతే ఏం లేవు. గతంలో అయితే పర్వాలా. అంటే ఏం లేదు సార్, ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతున్నాయి, అయితే ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం ఇచ్చిన చెప్పినట్టుగా సూపర్ 6లో కొన్ని పక్కన పెట్టారు, ఏ పథకాలు రావట్లే. జగన్ పథకాలు బాగా వచ్చాయి, ఇప్పుడైతే ఏ పథకాలు రావట్లే. అన్నీ వచ్చాయి అప్పుడు జగన్తో, ఇప్పుడు ఏ పథకాలు రావట్లే. వస్తున్నాయి, కేంద్రంలో డబ్బులు వస్తున్నాయి, ఇది తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏ సెక్షన్కి ఆ సెక్షన్కే ఖర్చు పెడతాము, సంక్షేమానికి ఉండగా అవి ఆ డబ్బులు వచ్చాయని మీరు ఆశపడవద్దు, నేను ఇప్పుడల్లా చెప్పే డైరెక్ట్ చెప్పేశాడుగా. 10 నెలల్లో ఏమేం బాగున్నాయి, ఏమేం బాగాలేదు. అదిగా రోడ్లు బాగా చేస్తున్నాడు, మెయిన్ రోడ్లు అంటే బాగా చేపిస్తున్నాడు, అన్నీ మెయిన్ బాగా క్లియర్గా రోడ్లు బాగా చేపిస్తున్నాడు. ఆయన ఏమంటాడు, నేను రోడ్డుకు పెట్టుకుంటున్నాడు డబ్బులు, ఏం చెప్పాను
తర్వాత ఇస్తాం మీకు డబ్బులు అంటున్నాడు. సూపర్ 6 అవుతుందంటారా? అన్ని మిగతాయి కూడా తదుపరి 4 ఏళ్ళు టైం ఉంది కదా సమయం ఇంకా. ఇస్తాడు కాకపోతే లేట్ అవుద్ది. అయితే ఏంటంటే తల్లికి వందనం రైతులకు సంబంధించి ఇవన్నీ రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదు, రైతు భరోసా పిల్లలకు అవి డబ్బులు లేవు. కాకపోతే నిదానంగా ఇస్తా అంటున్నాడు. మే నెలలో డెలివరీ చేస్తా అన్నాడు. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే నిన్న మీటింగ్ పెట్టారు ఏదైతే నాయకులతో ఏమంటున్నారంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైసీపీ నాయకులకు ఎటువంటి పనులు చేసి పెట్టొద్దు అంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులకైనా ఇందులో జాయిన్ అయిన వాళ్ళకైనా దాంట్లో తప్పలేదు. ఎవరు గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకోమంటారు. దాంట్లో తప్పులేదు. గతంలో మేము చాలా ఎక్కువ పెట్టాము డబ్బులు సంక్షేమానికి, మరి సరిపోవని జగన్ గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు జగన్ గారు ఏం పెట్టాడు? ఏ రోడ్లేం బాగా చేయలేదుగా, అన్నీ వదిలేశాడు. ఈ పథకాలు ఇచ్చాడు, ఈ మొత్తం వదిలేసి రోడ్డు పథకాలు ఇచ్చాడు. తదుపరి ఎలా ఉంటుంది? ఇవన్నీ గుంతల పాటి రోడ్డు ఎప్పుడు పడుచుకోవాలి. ఇవన్నీ రోడ్లు బాగా చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ డబ్బు మొత్తం రోడ్డుకు పెడుతున్నాడు. మొన్న చెప్పినట్టుగా అసెంబ్లీ సమావేశాల పథకాల గురించి చెప్పినట్టుగానే కరెంటుకు సంబంధించి ఈసారి 400 యూనిట్ల వరకు బడుగు బలహీన వర్గాలకు ఇస్తారంట ఉచితంగా. మనకేమైనా భారం పడిద్దా అని కరెంటు బిల్లులు కట్టేవాళ్ళు మారుతున్నారుగా. మేటలు కూడా కొత్త మేటలు మారుతున్నారు. అని మేటలు వాళ్ళు ఏం పేరు చేస్తారో దాంట్లో మనకు తెలియదు కదా. కొత్త మేటలు పెట్టిస్తున్నారు పద్దానికి, అన్నిటికీ మేటలు మార్చేస్తున్నారు. మరి ఆ భారం దేవుడి దయ. ఎలా ఉంది? ఏదైతే కొంచెం పాపం అరెస్టుల పర్వం ఉందో సినిమా వాళ్ళని వీళ్ళని ఎందుకు అంటారు అంటే గతంలో నోరు అదుపులో పెట్టుకోలేదంటారా? టీడీపీ అని కనపారం. అంటే పోసాని కృష్ణమురళి గారు నేను ఇచ్చిన స్క్రిప్టే చదివాను, అక్కడ ఏమి తిట్టమన్నారు వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఎట్టమంటే ఎట్ట తిట్టాడు? అది కదండి, ఎన్ని సినిమాలు నిర్మాత చేసాడు. చంద్రబాబు నాయుడు 150 కోట్లు ఇస్తే సినిమాకి 70 కోట్ల సినిమా చేసి మొత్తం డబ్బులు దింగేశాడు. వాడికి తెలీదా ఎట్ట చెప్పాలనేది? ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన విధానం కానీ ఇవన్నీ మరి ఇప్పుడు పరిగణనలోకి తీసుకుని పిల్లలను తిట్టాల్సిన అవసరం ఏంటి? రాజకీయాలు ఉంటారు, ఏదైనా తిట్టుకుంటే ఎదురు బదులు మీరు తీసుకోవాలి. పిల్లల్ని తిట్టుకోకూడదు. ఎవరైనా ఒకటే రాజకీయాలు ఉన్నప్పుడు. సజ్జల గారు నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను చదివాను అంటున్నాడు పాపం ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను చదివానని పాపం పోలీసుల ముందు చెప్తున్నాడు. ఆయన చెప్పాడు ఈడు ఎడ తిట్టాడు, ఈడు తిట్టకూడదు కదా. ఈడు సినిమా పనిలో వచ్చినవాడు, ఫీలింగ్లో వచ్చినవాడే కదా. బయట నుంచి కొత్తగా రాలేదుగా, సినిమా ఫీల్డ్లో వచ్చేవాడు కదా. మరి ఆయన తిట్టమంటే ఈడు ఎట తిట్టాడు? నెక్స్ట్ ఎవరు ఉంటారంట లిస్ట్లో? నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ అయితే పవన్ కళ్యాణ్, కనపారం పవన్ కళ్యాణ్. ఇవ్వలేదు. ఏమో అది ప్రభుత్వమే డిసైడ్ చేయాలి కదండి. ఉచిత బస్ అన్నారు, పిల్లలకి కూడా ఫీజు రింబర్స్మెంట్ పడలేదు అంటున్నారు. కొంతమంది పడింది అంటున్నారు, కొంతమంది పడలేదు అంటున్నారు. చెయ్యాలి కదా. విద్యా దీవెన కూడా పడలా చిన్నపిల్లలకి, 1st నుంచి 10th వరకు పిల్లలకి పడలా. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కూల్స్ బాగుండాయని చాలా మంది అన్నారు. ఇప్పుడు కూడా అదే పందా సాగుతుందా? స్టేట్ సెంట్రల్ సిలబస్ అని తేడాలు వచ్చినాయిగా. అవును, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సెంట్రల్ సిలబస్ సిబిసిఓ ఏదో అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏమీ అంతగా రావట్లేదు. ఇల్లు కట్టిస్తామన్నారు, ఏం కట్టిలేదు, ఏం చేయట్లేదు. రేషన్ కార్డులు రాలేదు, టిట్కో ఇల్లు రాలేదు, ఒక పక్క ఇల్లు రాలేదు, రేషన్ కార్డులు రాలేదు. జగన్ ఉన్నప్పుడే కొంచెం నయమేమో అనిపించింది, పేదవాళ్ళకి కొంచెం ఇదే అనిపించింది. కానీ వీళ్ళు ఏదో అమరావతి ఏదో రాజధాని కడుతున్నాం అది ఇది అంటున్నారే కానీ పేదలను పట్టించుకోవట్లేదు. 9 నెలల పరిపాలనలో గతంలో రేట్ల కంటే ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి? ఒక మధ్యతరగతి సామాన్యుడికి ఏమో పనులు లేవంటున్నారు, రేట్లు పెరిగినాయండి. ఎన్నో లిమిట్స్ దాటితే, యూనిట్లు దాటితే 1000 రూపాయలు కట్టాలి అని అంటున్నారు కరెంటుకి. మరి అప్పుడు ఉన్నప్పుడే కొంచెం పర్వాలేదు, ఇప్పుడు ఏమి చెప్పలేము కదా ఎలాగుంటుందో ఏంటో. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఈసారి వచ్చేది మేమే, ఆల్రెడీ ప్రజల్లో మమేకం అవుతున్నారు ఆయన. చంద్రబాబు గారు ఏమో అభివృద్ధితో కూడిన సంక్షేమమే చేస్తానంటున్నారు, సంక్షేమం అందరికీ సరిపెట్టలేరు. మరి ఎలా చూస్తారు? ఈయన డబ్బులు కూడా లేవంటున్నారు. ఏంటోనండి, జగన్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నష్టమే జరిగింది. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోవడం, అడ్డు బాగు చేయడమే జరిగింది. కానీ సామాన్యులకు మాత్రం ఏం జరగట్లేదు. ఎలాగా ఏంటి అన్నదే ఇంకా ప్రభుత్వమే చూడాలి. ఇప్పటికైనా సరే మా పేదవాళ్ళని చూసి పట్టించుకొని రేట్లు తగ్గేలాగా చూడాలి. గతంలో ఏంటంటే ఏదైనా వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు, రెండోది ప్రతిదానికి ఒక సమాధానం చెప్పడానికి ఒక వ్యవస్థ ఉండేది, అది లేదంటున్నారు. అవునండి, అక్కడ వాళ్ళు కూడా ఓన్లీ పెన్షన్లు తప్ప ఏం పట్టించుకున్న సర్టిఫికెట్లు అయినా సరే, ఏదైనా సరే, ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అయినా సరే రాయించుకుంటున్నారు. కానీ ఫోన్లు చేస్తామంటున్నారు, ఫోన్ చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. అదే కళ్యాణ లక్ష్మి అన్నారు, దానికి ఓపెన్ చేయలేదన్నారు. పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అన్నారు, దానికి ఓపెన్ చేయలేదన్నారు. ఏమీ తెలియట్లేదు.
వందనం ఏమైపోయింది, అన్నదాత సుఖీభావ ఏమైపోయింది, పిల్లలకు 15 ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. వెళ్ళి సచివాలయంలో అడిగినా సరే ఇంకా ఓపెన్ చేయలేదండి, మాకు ఆర్డర్ రాలేదు, మేమేం చేయలేదు, మేమేం చెప్పలేదు అని అంటున్నారు. అంటే అరెస్టుల పర్వాలు పాపం గతంలో సరిగ్గా మాట్లాడలేదని లోపలేస్తున్నారు, ఎంతవరకు సమంజసం అంట? అదంటే వాళ్ళు ఆ ప్రభుత్వంలో వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. అది పోసాని గారు పాపం లోపలికి వెళ్ళారు, నటుడు ఆయన పాపం నేనేం చెప్పలేదండి, జస్ట్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివాను అంటున్నారు. తర్వాత రోజా అంటున్నారు, ఇంకా కొడాలి నాని, పేరు నాని అని మాటలు వస్తున్నాయి. ఎంతవరకు? ఎందుకంటే కంటిన్యూస్గా ఇదే పని. అంతేనండి, ఈ ప్రభుత్వం వెళ్ళిందిగా వీళ్ళ మీద వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళు చూపిస్తున్నారు, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అది చూసుకుంటే ఇలాంటివి ఎంతవరకు ప్రోత్సహించవచ్చు అంటారు? ఏదో క్రమశిక్షణ చర్యలంటే వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి, కానీ కంటిన్యూస్గా లోపలేసుకుంటూ పోతే అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దామని. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడారండి, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ప్రజలకు ఒడిగింది ఏమీ లేదు, చూసిందే లేదు, చేసిందే లేదు. ఆల్రెడీ కలవడం జరిగింది, భరోసా ఇచ్చారు, పార్టీ అండగా ఉంటుంది అంటున్నారు. వంశీ గారిని చూశారు మొన్న, వల్లభనేని వంశీ గారిని. ఆ విషయం కూడా ఇంకా రిమాండ్లోనే ఉంది. చెప్పినా ఏం చేసినా టీడీపీ ప్రభుత్వం కాబట్టి వీళ్ళదే చెల్లిద్దండి, వాళ్ళదేం చెల్లదు. అది తదుపరి ఎలా ఉంటుంది అంటారు? అంటే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు అన్ని చూస్తారా, ఓన్లీ ఇదే రెడ్ బుక్ రాజ్యాంగమేనండి? ఇంతేనండి, ఆయన చెప్పినట్టే చెల్లిద్ది. రెడ్ బుక్ రాజ్యాంగం అలాగే ఉంటుంది, అలాగే చెల్లిద్ది. వీళ్ళకి సంబంధించిన పథకాల్లో బడ్జెట్లో అయితే అరకొరగానే ఇచ్చామంటున్నారు. సరిపెడతానికి చూస్తున్నారా? నిజంగా సరిపోతాయి? కావండి, కొద్దిగా చేసి ఇంతమందికి ఎలా చేస్తారు సార్? మాకంటే మాకు సూపర్ సిక్స్ అందరికి అమలు చేయాలి, సూపర్ సిక్స్. అది మీ అందుకే కొట్టేసాను. అది మీనుగా ఆయన కొట్టేస్తాను, జగన్కి వేసేవాళ్ళం. ఆయన 9 గ్యారెంటీ చేశాడు, ఆయనకి వేసేవాళ్ళం. మీరు ఆ మాట అనుకోకుంటే మేము ఆయనకి వేసేవాళ్ళం. ఇంకా అదండి. గతంలో 60,000 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు 120,000 కోట్ల బడ్జెట్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. అవునండి, మరి అలా మీరు ఇచ్చిన మాటగా నీకు 15,000 నీకు 15,000 అన్నారుగా, మీరు ఇవ్వండి, అలా అందరికి ఇవ్వండి. బడ్జెట్ ఎక్కువ అవుతుంటే అలా మీ ఎందుకు హామీ ఇచ్చారు మీరు? అప్పుడు మీ ఇవ్వడు జగన్, కానీ ఆయన జగన్ చెప్పాడు, అన్నీ అమలు చేశాడు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చెప్పింది మీరే చేయండి, ఎందుకు చేస్తే తప్పుకోండి కదా, ఏం చేస్తాం మరి? చేయలేకపోతే చూసుకుంటే ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది తీసేసారు. అది ఉగాది చెప్తానండి, పక్క అబద్ధాలు ఎందుకంటే అన్నమాట. మహిళ బస్సు సౌకర్యం మీ కన్వీనియంట్ చేయండి, అది ఉగాది చేసేస్తున్నారు. చేయించి చెప్పండి. సూపర్ సిక్స్ చెప్పారు, సూపర్ సిక్స్ ఈ పథకం కూడా ఉందిగా. వందనానికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. 12,000 కోట్ల అయ్యే చోటేమో 6,000 కోట్లే పెడుతున్నారు. మరి ఎలా సరే? బడ్జెట్ చాలండి ఇవ్వమంటారు. ఆయన చెప్పిన ప్రకారం జగన్ ఒకరికి ఇస్తే బడ్జెట్ చాలేదు, మీరు అందరికి ఇస్తాను చెప్పారు. ఎలా చాలుతుందండి? పెడదాం అనుకుంటున్నారు. ఓ పక్క అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది పాత నాయకులు. అదే ఆ కక్ష సాధించాలండి. అంటే గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు మిమ్మల్ని. వాళ్ళు వచ్చినట్టు ఎవరిని అరెస్ట్ చేయరా? వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈయన గొడవలతో మామూలుగా అయినా తప్ప వాళ్ళని ఎవరిని ఈ పథకాల గురించి కానీ వీళ్ళు బంద్ చేశారని కానీ ఎవరిని అరెస్ట్ చేసి జైలు పెట్టండి. మీరు అన్నిటికీ మీరే అన్నీ వేస్తున్నారు. వాళ్ళు ఏం చేయదు. గత ప్రభుత్వం బాగా చేశారు వాళ్ళు. నుంచి నిధులు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఎందుకు ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం? ఈయన చెప్పుతో కొడతాను, గిఫ్ట్తో కొడతాను అని అన్నాడు. చీఫ్ మినిస్టర్ స్థాయి పట్టుకొని చెప్తూ కొడతాను చెప్పాడండి. మరి నువ్వు నీ పక్కన చంద్రబాబు నాయుడు అడగండి ఆ మాట మీరు చంద్రబాబు నాయుడు అడగండి గట్టిగా. ముగ్గురుగా హామీ ఇచ్చారుగా ఆయన అనండి. నాలో ఎన్ని గొడవలు ఉన్నా కలిసే ఉంటాం 15 ఏళ్ళని మొన్న ఈయన అసెంబ్లీ సమావేశంగా చెప్పారు. ఏమండి 15 గ్యారెంటీ కూడా అండి. వీళ్ళు ఏమన్నా కాగితం రాసుకున్నారేమన్నా అనుకున్నా? ఈ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఎవరు కోపం వచ్చి వాళ్ళు ఊడిపోతారు అన్నది. అది అమరావతిలో తప్ప చుట్టుపక్కల రేట్లు పెరిగినాయి అంటున్నారు. 6 నెలల్లో అమరావతిలో కూడా రేట్లు పెంచుతాం. అవి మార్కెట్ రేట్ పెరుగుతాయండి. చెప్పినంత మాత్రం పెరగండి, మార్కెట్ అమరావతి పెరగండి. అదే బడ్జెట్లో మరి నిరుద్యోగ భృతి ఏమైపోయింది? తర్వాత చూసుకుంటే ఇంకా అనేక సంక్షేమ పథకాలకి అసలు ఊసేలేదు సార్. నేను నిరుద్యోగ భృతి ఇస్తా అంటే నువ్వు ఓటేసాను దానికి. మరి 50 సంవత్సరాల వరకు ఇస్తాను, 50 సంవత్సరాల తర్వాత ఇస్తాను చెప్పారు. మరి ఇంతకు ఏమీ ఇవ్వలేదు. మరి మరణ పరిస్థితి ఏంటంటే 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1,500 అన్నారు నెలకు. అదేమైపోయింది? మా ఇంట్లో 2 ఆడపిల్లలు అండి. వాళ్ళు ఆయన పథకం 18 ఏళ్ళు దాటిన డబ్బులు ఇస్తా అంటేనే మీ పిల్లలు కూడా ఓటేస్తారండి. వాళ్ళకి ఇంతకు ఏం లేదు. వాళ్ళు ఎదురుస్తున్న వాళ్ళు ఏం చేస్తారండి? అమరావతి పోలవరానికి ఇచ్చిన నిధులు నేను కదిల్చను, వేరే సంక్షేమానికి మళ్లించను అని ఈయన అంటున్నారు. అన్నీ పక్కెళ్ళిపోతాయండి ముందు. ఇప్పుడు అమరావతి ఇప్పుడు ఎక్కడ అవుతుంది సార్? హైదరాబాద్ 400 సంవత్సరాలు డెవలప్ చేసి అంత అంతైంది అనేది. ఇప్పుడు పట్టుకొని అమరావతి అది ఎమ్మటి అవుతుంది. అమరావతి అనేది ఇప్పుడు అవ్వదు. అది టైం పడుతుంది. నాకు డబ్బులు కావాలి, పని చేయాలన్నది.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉన్నారు కాబట్టి సో ఈసారి భవిష్యత్తు పైన ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చు? అమరావతి త్వరలో అవుతుంది అంటున్నారు. అవును, పెట్టుకోవచ్చు. అంటే టీడీపీ అనేది డెవలప్మెంట్కి సంబంధించిన గవర్నమెంట్. సో మనం అనుకోవచ్చు జాబ్స్ కూడా అవైలబుల్, సాఫ్ట్వేర్ బాగా డెవలప్ చేస్తారు. ఇంకా బీజేపీ సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి అమరావతి త్వరగా కంప్లీట్ అవ్వచ్చు. అయితే పోయిన నెల ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి. ఇవాళే కౌంటింగ్ ఉంది. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే మీకు తెలిసిందే కదా, విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్. ఎలా ఉంటుంది రిజల్ట్? ఎలా ఉంటుంది? యాక్చువల్ ఇంకా ఆబ్వియస్గా టీడీపీయే గెలుస్తుంది. ఇంకా అదే కూటమి ప్రభుత్వమే వస్తుంది దాంట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా. అయితే గతంలో నవరత్నాలను 9 ఉండేవి జగన్ హయాంలో, ఇప్పుడేమో 6 పథకాలు సూపర్ 6 పెట్టారు. అయితే ఏంటంటే మొన్న బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటికీ కొంచెం అరకొరగానే ఉన్నాయి నిధులు. సో బడ్జెట్ లేకపోవడం వల్ల అంటారా? ఖజానాలో డబ్బులు లేవంటారు. అవును, అప్పులు చేసి వెళ్ళారు కదా ఆయన, అందుకే సో బడ్జెట్ లేక ఇబ్బందులు ఉన్నాయి. మరి అలానే చూసుకుంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ వచ్చేస్తుంది. ఓ పక్క చూసుకుంటే రైతులకు కూడా మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ జూన్ నుంచి. మరి వీళ్ళకి సరిపెట్టాలంటే అవ్వదు కదా, అన్నదాత సుఖీబాబు కూడా డబ్బులు సరిపోవట్లేదు. ఇవేమన్నా ఎక్కువ శాతం ఎవరితే బాగుంటుందో, జనరల్గా నిజమైన అర్హులకి ఇస్తే బాగుంటుంది? ఎవరు అర్హులో వాళ్ళకే ఇవ్వాలి, అందరికీ ఇచ్చేస్తే ఎలాగా అప్పుల పాలు అయిపోతాం. జగన్ మరోపరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉన్నారు. మరి ఆయన దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది? యువతకి న్యాయం జరిగిద్దా ఆయన హయాంలో? ఇంకా అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్క్లూజివ్గా ఏం చేయలేరేమో కానీ చంద్రబాబు గారు చేయాలి అంతే. చూసుకున్నట్లయితే గత 4 ఏళ్ళతో పోల్చుకుంటే ఈ 4 ఏళ్ళు వచ్చే 4 ఏళ్ళు కూడా ఎలా ఉండబోతుందండి? మంచి డెవలప్మెంట్ ఉంటుంది సార్. రియల్ ఎస్టేట్ బాగా జరిగింది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కూడా R&B బాగా వర్కౌట్ అయ్యింది. 10 నెలల్లో కరెంట్ బిల్లు ఎలా అనిపిస్తున్నాయి, సరుకుల ధరలు ఎలా అనిపిస్తున్నాయి? అంటే నిత్యావసరంగా ఒక మెయింటెనెన్స్కి ఒక పట్టిక ఉంటుంది ఈ సామాన్యుడికి, అదేమైనా దాటింది అనిపిస్తుంది? లేదు సార్, బాగానే ఉన్నాయి. గతం కంటే కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి అంటున్నారు. అంటే నాకు ఐడియా లేదు సార్. ఏంటంటే గతంలో కొంతమంది హద్దు మీరు మాట్లాడిన సినిమా వాళ్ళు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అరెస్టుల పర్వం ఉంది. పోసాని గారు అరెస్ట్ చూశారు, ఎలా అనిపించింది? పోసాన్ని అరెస్ట్ చేశారు, అది ఆయనకి తగ్గట్టుగానే జరిగింది. ఆయన నోరు వదిలేశాడు కాబట్టి అలా. ఆయన ఏమంటున్నారంటే నేను ఇచ్చిన స్క్రిప్టే చదివానండి, నాకేం తెలియదు అంటున్నారు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. వైసీపీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ ఉన్నారు లైన్లో అంటున్నారు, రోజా గారు ఉన్నారు అంటున్నారు. ఎలా ఉంటుంది? వీళ్ళందరూ కొంచెం అప్పట్లో బాగా మాట్లాడుంటే సరిపోయేది కదా, ఇంత దాకా వచ్చేది కదా. అవును, వాళ్ళు సరిగ్గా ఉంటేనే ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా ఉండేది. వాళ్ళు అప్పుడు అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారిని, అందుకే ఇప్పుడు అలా జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన నాయకులు కూడా ఎన్నో అన్నారు, మరి ఇదే వాళ్ళకు కూడా వర్తించాలి కానీ వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా అంతే కదా. అవును సార్, జనసేన ఎక్కడ గెలిచింది? తక్కువే కదా గెలిచింది, సో ప్రాబ్లం లేదు. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? ఇట్లాంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయా ఖచ్చితంగా? గవర్నమెంట్ యాక్షన్ గట్టిగానే తీసుకుంటుంది, సో వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఉంది, ఓకే, లోపల పెడుతున్నారు, మళ్ళీ క్రమశిక్షణ చర్యలు ఓకే. వాళ్ళు వచ్చిన ఇదే పర్వం కొనసాగిద్దిగా, పారంపర్యంగా ఇదే పర్వం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అలాగే ఉందండి.